నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్. ఇగోండి ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. 5 అయ్యింది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. మా అబ్బాయి ఇంకా అలానే మార్నింగ్ ఉతికేసిన బట్టలన్నీ తీసి మడతలు పెట్టుకుందామని బయటకు వచ్చాను. ఇంకా మా పైన అపార్ట్మెంట్లో వాళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటుంటే కొంతసేపు వాళ్ళతో మాట్లాడి ఇంకా బట్టలన్నీ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇంక ఇవన్నీ మడతలు వేసి ఎవరి వాళ్ళకి అరమరలో సర్ది పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది అన్నమాట. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇవ్వండి ఇంకా ఎవరి వాళ్ళకి మడతలు వేస్తున్నాను అన్నమాట. మడతలు వేసి ఇంకా అరమరలో సర్దుకుంటాను. ఇంకా మా అబ్బాయి కూడా వచ్చే టైం అయ్యిందనమాట, పెద్ద అబ్బాయి. మొన్న ఏం చేశానంటే ఫ్రెండ్స్, మా అబ్బాయిని కొంచెం పని నుండి బయటికి వెళ్తా మా అబ్బాయిని బట్టలు తడిపి పెట్టమన్నా. అయితే మా వారిది బ్లాక్ ప్యాంటు తను ఉతుకులో వేసాడని నేను చూసుకోలేదు. మా అబ్బాయి అది కూడా తడిపి పెట్టేసరికి దాని కలర్ అంతా మా అబ్బాయి వాళ్ళ బట్టలకు అంటింది ఫ్రెండ్స్. బట్టలన్నీ నల్ల నల్లగా బన్నీళ్ళు నల్ల నల్లగా కలర్ అంటినాయి అనమాట. ఇంకా అదే చెప్తున్నా ఈ వీడియోలో మా అబ్బాయికి, మీ డాడీ ఆ ప్యాంటు ఉతుకులో వేసాడని నేను చూసుకోలేదు, నిన్నేమన్నా బట్టలు తడిపి పెట్టమన్నాను, నువ్వు అన్నీ కలిపి తడిపి పెట్టేశావు, మీ వైట్ బన్నీలకి బ్లాక్ కలర్ అంటిందని అదిగో బన్నీలు చూపిస్తున్నాను అనమాట. షర్టుకు కూడా అంటిందనమాట. మొన్న న్యూ ఇయర్కి కొన్నాము వైట్ షర్టు, ఇదిగోండి దీనికి కూడా అంటిందనమాట బ్లాక్ కలర్. అదే చెప్తున్నాను, చూసుకోకుండా పొరపాట్లు జరుగుతాయి కదా ఫ్రెండ్స్. అలానే నేను కూడా చూసుకోలేదు, మా అబ్బాయికి తెలియదు, తడిపి పెట్టేశాడు సర్ఫ్లో. ఇంక షర్ట్కి బన్నీలకి బ్లాక్ కలర్ అంతా అంటుకుందనమాట. ఇంకా కాలేజీ నుంచి వచ్చాడు కదా, ఇంకా బయటికి వెళ్ళి బజ్జీ తెచ్చుకున్నాడు. ఆ ఒక్క బజ్జీ 15 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఇంకా అదొకటి తెచ్చుకొని తిని ఇంకా వర్క్ అది రాసుకుంటాడనమాట. ఇంకా కొంతసేపు వర్క్ రాసుకుంటాడు, లేకపోతే కొంతసేపు టీవీ చూస్తాడు. టీవీ చూసి అప్పుడు రాసుకుంటాడు. నాకు కూడా కొంచెం తినమని ఇచ్చాడనమాట. నేను కూడా చిన్న ముక్క కోరుకొని తిన్నాను, బాగుంది. బజ్జీని కోసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం అది పిండి ఇచ్చాడనమాట. పెద్ద బజ్జీ పర్వాలేదు ఫ్రెండ్స్, 15 రూపాయలు అంటే బాగానే ఉందన్నమాట. టేస్ట్ కూడా బాగుంది. ఇగోండి ఇంకా బట్టలు అవన్నీ మడతలేసి పెట్టుకున్నాను. ఇంకెవరి వాళ్ళకి అరమరలో సర్దాలన్నమాట. ఇగోండి తీసుకెళ్ళి ఎవరి వాళ్ళకి అరమరలో కబోర్డ్లో పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలా పడితే అలా డ్రైవింగ్ చెయ్యమాకండి ఫ్రెండ్స్. మనం జాగ్రత్తగా వచ్చిన అవతల వాళ్ళు జాగ్రత్తగా రావట్లేదు అనమాట. మా ఇంటి దగ్గర ఒక ఆయన కర్రీస్ తీసుకొద్దామని బయటికి వెళ్ళి వస్తుంటే దారిలో బైక్ మీద వస్తున్నాడు. దారిలో ఆటో వాళ్ళు గుద్దేశారు, చెయ్యి బెనికి పిండి కట్టేయించుకున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తాగి డ్రైవింగ్ చెయ్యొద్దు అస్సలకి. దయచేసి మీ ఇంట్లో వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసి ఈ అంట్లన్నీ కడుక్కోవాలన్నమాట. గ్యాస్ పొయ్యి మరీ చండాలంగా ఉంది, చిరాగ్గా ఉంది, మెస్సీగా ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని శుభ్రంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. పాలు ఊరికే పొంగిపోతాయి, దగ్గరున్నా కానీ అది కట్టేసేలోపు పొంగిపోతూ ఉంటాయి. ఈ ప్లేట్ల నిండా పాలు పడిపోతాయి ఫ్రెండ్స్. ఎంత జాగ్రత్తగా ఉందామన్నా పాలు పొంగుతున్నాయి. ఇవన్నీ ఇంకా కాఫీ తాగుదామని ఇంకా పాల ప్యాకెట్ కట్ చేసి పాలు పోసాను. ఇంకా కాఫీ తాగేసి ఈ అంట్లన్నీ కడిగేసుకొని ఆ గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. కాఫీ తాగకపోతే ఏదోలాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా పాలు కాగుతాయి కదా, ఈలోపు ఇల్లు చిమ్ముకుందామని చెప్పేసి ఇల్లు చిమ్ముకుంటున్నాను అనమాట. డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి మాత్రం బైక్లు ఇవ్వకండి, కనీసం వాళ్ళకి సైకిల్ అన్నా ఇవ్వండి, కానీ నడవలేకపోతే బైక్స్ మాత్రం ఇవ్వద్దు. ఇప్పుడు యాక్సిడెంట్లు కన్ను మూసి కన్ను తెరిచేలోపు జరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడు ఎలా ఉండిద్దో కూడా తెలియట్లేదు.
మనం జాగ్రత్తగా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా ఉండట్లేదు, ఎలా పడితే అలా వస్తున్నారనమాట. మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళు ఎలా పడితే అలా వస్తున్నారని మనం కూడా స్పీడ్గా వెళ్ళకండి ఫ్రెండ్స్, స్లోగా వెళ్ళండి. ఒక గంటలో వెళ్ళాల్సింది గంటన్నరలో వెళ్తాము, అంతే కదా. ఒక 10 నిమిషాలు లేటుగా వెళ్తే తప్పే ఉంది. అలాంటప్పుడు కొంచెం త్వరగా బయలుదేరండి, అంతేగాని స్పీడ్గా మాత్రం అస్సలు వెళ్ళకండి. మీరు స్పీడ్గా వెళ్తే ఎదుటి వాళ్ళు కంగారు పడతారు. ఈ చిన్నపిల్లలు అయితే రేజులు ఇస్తున్నారు, బండ్లు పైకి లేపుతున్నారు, మెలికలు తిప్పుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. కానీ అలా చేయకండి దయచేసి. మీరు మెలికలు తిరుగుతూ వెళ్తే ఎదుటివాడు కంగారు పడిపోతాడు, స్కిడ్ అయి పడతారు. అవసరమా? మన జాగ్రత్తలో మనం ఉండాలి ఫ్రెండ్స్. స్లోగా వెళ్ళండి, మెలికలు అస్సలు తిప్పకండి. ఇగోండి ఇంకా కాఫీ తాగేసి ఇగోండి కిచెన్ అంతా క్లీన్ చేసేసి అంట్లోకి కడిగేసుకున్నాను అనమాట. నీట్గా గ్యాస్ బండ అంతా తుడుచుకొని ముగ్గులై పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అంట్లోనే శుభ్రంగా తోమేసి టబ్లో పెట్టుకున్నాను. ఇక వంట ప్రిపేర్ చేయాలి. చూడండి ప్లేట్లు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను నీట్గా. రోజు మార్చి రోజు క్లీన్ చేస్తాను. ఇక రేపు మార్నింగ్ కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పేసి కరివేపాకు, క్యారెట్ కూడా వేద్దాము అందులో అని క్యారెట్ తీసుకున్నాను. మా పెద్ద అబ్బాయికి ఇష్టం, తింటూ ఉంటాడని కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట క్యారెట్. తెల్లారికి కావాల్సినవి ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట, అప్పుడప్పుడు హడావుడి పట్టం కంటే. ఇగోండి ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందనమాట. కోడిగుడ్డు పొరటు వేశాను. మా వారు చపాతీలు తింటానన్నారు. ఇంక అందుకని ఇటు మాకు అన్నంలోకి ఆయనకి చపాతీల్లోకి కలిపి కోడిగుడ్డు పొరుటు వేసానంట, అంటే ఎగ్ బుజ్జి చేశాను ఫ్రెండ్స్. మాకు అన్నంలోకి సరిపోయిద్ది, మా వారి చపాతీల్లోకి సరిపోయిద్ది అనమాట. ముందు నైటే రేపు మార్నింగ్లో లంచ్ బాక్స్లో కావాల్సినవన్నీ ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నా వంట అయిపోయింది. ఇగోండి మా అబ్బాయి ఇంకా బజ్జీ ఎత్తిని కొద్దిసేపు టీవీ చూసి ఇగోండి ఇంకా చదువుకుంటున్నాడు అనమాట. ఎగ్జామ్స్ 2-3 రోజుల్లో, ఇంకా అందుకని చదువుకుంటున్నాడు అనమాట గదిలో కూర్చొని. పిల్లల్ని ఇలా సాయంత్రం పొద్దున పూట చదివిస్తూ ఉండండి. మా చిన్న అబ్బాయి ఏమో ఇప్పుడే వచ్చాడు 8కి స్కూల్ నుంచి. ఇంకా వచ్చి అలా కొంతసేపు అడ్డం పడ్డాడు ఫ్రెండ్స్. పొద్దుటాయించి స్కూల్లో కూర్చొని ఉన్నాడు కదా ఫ్రెండ్స్. నడువులు నొప్పులుగా ఉన్నాయి అంటే అందుకని ఒక 10 నిమిషాలు లాగా పడుకున్నాడు అనమాట. మార్నింగ్ 7కి వెళ్తే సాయంత్రం 8 అవుతుంది వచ్చేసరికి. నడువు నొప్పిగా ఉందని కొంతసేపు అలా పడుకున్నాడు. ఈలోపు మా వారు నేను ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కలిసి ఇలా సత్య షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు టీవీలో చాలా ఫేమస్గా చెప్తున్నారు కదా, ఏమేమి ఉన్నాయో చూద్దామని వచ్చాం ఫ్రెండ్స్. అలాగనే నేను మిక్సీ తీసుకుందామని వచ్చాను. బజాజ్ ఈఎంఐలో తీసుకుందామని వచ్చామన్నమాట. షాప్ అంతా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్, జనమే లేరనమాట. చూడండి జనమే లేరు. రేట్లు మాత్రం బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి మేమేం తీసుకోకుండా వచ్చేసాము. చూడండి ఖాళీగా ఉంది, అన్నీ ఉన్నాయి. మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, గ్యాస్ పొయ్యిలు, టీవీలు, ఏసీలు అన్నీ ఉన్నాయి. కానీ రేట్లు మాత్రం బాగా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మిక్సీ 10,000 దాకా ఉంది ఫ్రెండ్స్. అంతంత రేట్లలో ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు. మిక్సీ మాత్రం అన్నీ ప్రతిదీ ఉందన్నమాట. రైస్ ఇస్త్రీ, ఐరన్ బాక్సులు, జ్యూసర్ జార్లు, బ్లెండర్లు అన్నీ ఉన్నాయి, లేదంటూ లేదు. అంతకు తగ్గట్టు రేట్లు కూడా ఉన్నాయి అన్నమాట బాగా. అందుకనే జనం ఎవరు లేరు అనుకుంటా, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇగోండి ఫ్రెండ్స్ గ్యాస్ పొయ్యిలు కూడా ఉన్నాయి అన్నమాట. కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు వెళ్ళి తెచ్చుకోండి, కానీ అంత కాస్ట్ అయితే ఎందుకులే అని చెప్పి నేను కొనకుండా వచ్చేసాము. ఒక 3,000-4,000లో ఉంటే తీసుకుందాం అనుకున్నాను, కానీ తక్కువ అనమాట. 5,000 ఆ పైనే ఉన్నాయి. 3,000 ఉన్నాయి కానీ మంచి కంపెనీ లేవన్నమాట. 5,000 పైనే ఉన్నాయి మంచి కంపెనీ. అంత రేట్లు ఆడబెడతాము, అంత రేటు పెట్టలేక మేము కొనలేదు ఫ్రెండ్స్. చూస్తాక అన్నీ బాగున్నాయి అనమాట, అన్నీ కొనాలనిపించింది, అన్నీ బాగా నచ్చినాయి. రేట్లు చూసేసరికి గుండె దడ అందనమాట. అక్కడ రేట్లకి మనం కొనాల్సిన రేట్లకి సంబంధం లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్ల అంతంత రేట్లు పెట్టి కొనలేం కదా ఫ్రెండ్స్. ఇంకా అందుకని ఇంకా మేము కొనకుండా చూసి వచ్చేసాం అనమాట. రేట్లు అవి కనుక్కొని మిడిల్ క్లాస్ వల్ల అంతంత రేట్లు పెట్టి కొనలేమన్నమాట. ఇంకా మామూలుగా షాపుల్లో ఆఫర్లో తీసుకోవచ్చులే అని ఇంకొచ్చేసాము. ఇంకా మా అబ్బాయి నేను అన్నం తింటున్నాము.
తర్వాత ఇంక మా వారికి కూడా పెట్టేశాను, చపాతీలు అవి కాల్చి కర్రీ వేసి. మా చిన్న బాబుకి కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. ఎగ్ బుజ్జీ చేశాను కదా, ఎగ్ బుజ్జీ చేసి మా బాబుకి ఇచ్చేసాను. తను తిన్న తర్వాత ఇవన్నీ ఇంకా మేమిద్దరం తింటున్నాము. తర్వాత ఇంకా మా వారు కొంచెం పని నుండి బయటికి వెళ్ళారు. తర్వాత ఇంకా మా వారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత తనకు కూడా చపాతీలు కాల్చి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.